నమస్కారం. వృశ్చిక రాశి వారందరికీ మీ అందరికీ స్వాగతం మీ సొంత ఆధ్యాత్మిక జ్యోతిష్య ఛానల్ అయిన రుద్రఫలాలులోకి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మీ 17, 18, 19, 20 తేదీల్లో వృశ్చిక రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే సంచలన విషయాలు, 2 అతిపెద్ద శుభవార్తలు, ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితంలో వచ్చే కీలక మార్పుల గురించి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసు నిశ్చలంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు చాలామందికి జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు, అవమానాలు, మోసాలు, కన్నీళ్లు అన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. మీరు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజూ ఇలాంటి పవర్ఫుల్ రాశిఫలాలు, దైవిక సమాచారం, జీవితాన్ని మార్చే జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక ముఖ్యమైన సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. అయితే ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశివారి జీవితంలో మే 17, 18, 19, 20 తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పులేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు, ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మనసులో దాచుకున్న బాధలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ముగియబోతున్నాయి. మే 17, 18, 19, 20 తేదీలు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా తిరగబోతుందో మీరు ఊహించలేరు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు, లేదా ఇప్పటికే మీ చుట్టూ తిరుగుతూ మీ మంచిని కోరుకునే వ్యక్తి కావచ్చు. కాని ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాక చాలాసార్లు రాత్రిళ్ళు ఒంటరిగా ఏడ్చారు. మీ బాధ ఎవరూ అర్థం చేసుకోలేదనే భావన మీలో పెరిగింది. కుటుంబంలో కూడా మీ విలువ తగ్గిందనే అనుభూతి కలిగింది. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ రాశిపై గురుగ్రహ ప్రభావం పెరగడం వల్ల మీరు అనుకున్న పని ఒక్కసారిగా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. మీకు సహాయం చెయ్యనివారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు గతంలో చేసిన మంచిని దేవుడిప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. మీరు ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా జీవించినందుకు ఇప్పుడు మీ జీవితంలో శుభకాలం ప్రారంభమవుతోంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. మీ మాట విననివాళ్లు కూడా ఇప్పుడు మీ మాటకు విలువ ఇస్తారు. ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. ఎస్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మొదటి శుభవార్త ఆర్థిక విషయానికి సంబంధించినది. మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. విదేశీ అవకాశాలు రావచ్చు. బిజినెస్ చేస్తున్నవారికి పెద్ద లాభం వచ్చే డీల్ కుదిరే సూచనలు ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఇప్పుడు ఒక్కసారిగా సక్సెస్ అవుతుంది. రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఎంతో కాలంగా దూరమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. మీతో మాట్లాడకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్లీ మీకు దగ్గరవుతాడు.
మీరు కోల్పోయిన ప్రేమ మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్న వృశ్చిక రాశివారికి ఇది ఎమోషనల్గా చాలా పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు, కానీ మీ మనసును అందరూ అర్థం చేసుకోరు. అందుకే చాలాసార్లు మీరు మోసపోయారు. ఇప్పుడా బాధ నుంచి బయటపడే సమయం వచ్చింది. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ హృదయాన్ని అర్థం చేసుకుంటాడు, మీకు అవసరమైన గౌరవం, ప్రేమ ఇస్తాడు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి. మీ ఇద్దరి మధ్య మళ్లీ క్లోజ్నెస్ పెరుగుతుంది. చాలాసార్లు మాట్లాడాలని అనుకుని ఆగిపోయిన వ్యక్తి ఇప్పుడు మీకు మెసేజ్ లేదా ఫోన్ కాల్ చేసే అవకాశం ఉంది. మే 18వ తేదీ రాత్రి తర్వాత మీ మనసులో ఉన్న భయం తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఎందుకో తెలియకుండా చాలా రోజులుగా ఒక టెన్షన్లో జీవిస్తున్నారు, కానీ ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చేలా ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశివారికి ఇది చాలా పవర్ఫుల్ టైం. మీరు అప్లై చేసిన చోట నుండి కాల్ రావచ్చు. ఇంటర్వ్యూకి వెళ్లేవారికి మంచి ఫలితం వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన వార్త వినిపించే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారికి ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. మీ టాలెంట్ను గుర్తించే వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు మీ విజయానికి కారణమవుతాయి. మిన్ను తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీరు సైలెంట్గా సాధించిన సక్సెస్ చాలామందికి సమాధానమవుతుంది. మీరు మౌనంగా పడిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి కాలం. నిలిచిపోయిన పేమెంట్స్ వస్తాయి, కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి. మీ బిజినెస్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీకు చాలా పెద్ద సపోర్ట్ ఇవ్వబోతున్నారు. మీరు ఊహించని సహాయం అందుతుంది. మీ కుటుంబంలో కూడా శుభవాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో పెళ్లి మాటలు రావచ్చు. సంతానం విషయంలో సంతోషకరమైన వార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఎందుకిన్ని పరీక్షలు వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని జీవితాంతం గుర్తుండిపోయేలా ఇస్తాడు. మీకు జరిగిన ప్రతి అన్యాయానికి ఇప్పుడు కాలమే సమాధానం చెప్పబోతోంది. మీరు పడిన కన్నీళ్లకు ఇప్పుడు ప్రతిఫలం వచ్చే సమయం వచ్చింది. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో ఇప్పటివరకు మీకు అడ్డుగా నిలిచిన ప్రతి సమస్య ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతోంది. ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు, మీ ఎదుగుదలను చూసి అసూయపడినవారు ఇప్పుడు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీరు ఎవరినీ నష్టపరచకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. కాని చాలాసార్లు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. ఇప్పుడు అదే మంచితనం మీకు విజయాన్ని తీసుకురాబోతోంది. మీ చుట్టూ చాలా రోజులుగా ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. మీరు ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో అడ్డంకులొచ్చేవి. మీకు రావాల్సిన అవకాశాలు ఇతరుల చేతికి వెళ్ళిపోయేవి. కాని మే 19 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తుల అసలు స్వరూపం బయటపడుతుంది. మీరు సైలెంట్గా ఉండి సాధించిన విజయం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీ మీద కక్షపెట్టుకున్న వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఊహించని విధంగా మీకు సపోర్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆఫీస్ లేదా బిజినెస్ ప్లేస్లో మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇప్పటివరకు మీ విలువను గుర్తించని వాళ్లు కూడా ఇప్పుడు మీతో మంచి సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కొంతమంది వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, చిన్న విషయానికే భయం వేయడం, ఎవరికీ చెప్పలేని టెన్షన్లో ఉండడం జరుగుతోంది. ఇప్పుడు ఆ బాధ తగ్గే సమయం వచ్చింది. మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే 20 తర్వాత మీలో ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా అలసటగా ఫీలవుతున్నా ఇప్పుడు మీలో ధైర్యం పెరుగుతుంది. శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా విశ్రాంతి అవసరం అని మీరు అర్థం చేసుకుంటారు. కొంతమంది వృశ్చిక రాశివారు మెడిటేషన్ లేదా దేవుని ధ్యానం వైపు ఆకర్షితులు కావచ్చు. హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్లడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న దెబ్బల వల్ల చాలామందిని నమ్మడం మానేశారు. కానీ ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చబోతున్నారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ మనసుకు ధైర్యం చెప్పే వ్యక్తిగా మారతారు.
మీరు పడిపోయినప్పుడు లేపే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశివారికి కూడా ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతోంది. చాలా రోజులుగా ఆగిపోయిన వీసా ప్రాసెస్ ఇప్పుడు ముందుకు కదులుతుంది. డాక్యుమెంట్స్కి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. కొందరికి విదేశీ ఉద్యోగం వచ్చే అవకాశముంది. మరికొందరికి అబ్రాడ్ నుండి ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ రావచ్చు. మీరు ఊహించని చోట నుండి సహాయం అందుతుంది. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా విదేశీ అవకాశం రావడం కూడా కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు మీకు పెద్ద రూపంలో తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 18 మరియు 19 తేదీల్లో వచ్చే వార్తలు మీ ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు, ఆస్తి సమస్యలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వృశ్చిక రాశివారికి కూడా ఇప్పుడు అనుకూల సమయం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా లాగుతున్న సమస్య ఇప్పుడు మీకు ఫేవర్గా తిరిగే అవకాశం ఉంది. మీరు కోల్పోయామని అనుకున్న విషయం మళ్లీ మీ చేతికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మీ మీద అన్యాయం చేసినవారు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. మీరు సైలెంట్గా ఉన్నా మీకు దైవబలం చాలా బలంగా పనిచేస్తోంది. మీరు నిజాయితీగా ఉన్నందుకు ఇప్పుడు దేవుడు మీకు అండగా నిలుస్తాడు. కోర్ట్ లేదా లీగల్ విషయాల్లో మీరు పేషెన్స్గా ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు అవాయిడ్ చేయాలి. మీ కుటుంబంలో కూడా శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించే పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీ కుటుంబ సభ్యులు మీ బాధను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీకు ఇమోషనల్ సపోర్ట్ పెరుగుతుంది. మీరు గతంలో కోల్పోయిన నమ్మకం ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది. మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టే అవకాశం వస్తుంది. చాలామంది మీ గురించి మంచి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు. మీరు అనుకున్నదానికంటే పెద్ద స్థాయికి వెళ్లే యోగం కనిపిస్తోంది. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మే 17 నుండి 20 మధ్య వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజెస్, మీటింగ్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. వాటిలో ఒకటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. దేవుడు మీకిచ్చే సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. ఇప్పటివరకు మీ జీవితంలో చీకటి ఎక్కువగా కనిపించినా ఇప్పుడు వెలుగు ప్రారంభమవుతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి బిందువుకి ఇప్పుడు ఆనందంగా ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన నమ్మకం ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది. మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టే అవకాశం వస్తుంది. చాలామంది మీ గురించి మంచి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు. మీరు అనుకున్నదానికంటే పెద్ద స్థాయికి వెళ్లే యోగం కనిపిస్తోంది. వృశ్చిక రాశివారు, ఇప్పటివరకు మీరు ఎందుకు ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. మీరు జీవితంలో అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి మోసం, ప్రతి కన్నీటి వెనక దేవుని ఒక పెద్ద ప్లాన్ దాగి ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్ నెమ్మదిగా బయటపడబోతోంది. మే 17 నుండి 20 మధ్య మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ రాశిపై దైవకటాక్షం చాలా బలంగా పనిచేస్తోంది. మీరు గతంలో ఎవరికి సహాయం చేశారో, ఎవరికోసం త్యాగం చేశారో, ఎవరికోసం కండీళ్లు పెట్టుకున్నారో దేవుడు అన్నీ గమనించాడు. ఇప్పుడు మీరు కోల్పోయిన ఆనందం తిరిగి మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. చాలామంది వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఒక అద్భుతమైన దైవ సంకేతాన్ని పొందే అవకాశం ఉంది. మీరు రాత్రి సమయంలో కొన్ని కలలు చూడవచ్చు. ఆ కలల్లో దేవాలయం కనిపించవచ్చు, హనుమాన్ స్వామి రూపం కనిపించవచ్చు. కొందరికి ఒక పెద్ద వృద్ధుడు ఆశీర్వదిస్తున్నట్టు అనిపించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమవుతున్న సంకేతాలు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు దైవబలం చాలా బలంగా ఉంది. మీరు చాలా రోజులుగా దేవుడిని అడుగుతున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశలోకి వచ్చింది. అది ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు. కానీ ఇప్పుడు ఆ విషయం మీకు అనుకూలంగా మారే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మే 18 లేదా 19 తేదీల్లో వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. మీరు ఇది నిజంగానే జరుగుతోందా అని ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వవచ్చు లేదా ఫైనాన్షియల్గా సహాయం చేయవచ్చు. కొందరికి ఈ వ్యక్తి ప్రేమ రూపంలో జీవితంలోకి రావచ్చు. మరికొందరికి ఈ వ్యక్తి కెరియర్కి సంబంధించిన మంచి అవకాశం ఇవ్వవచ్చు. మీరు గతంలో చాలా మందిని నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ఎవరినీ సులభంగా నమ్మలేకపోతున్నారు. కానీ ఈసారి మీ జీవితంలో
జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజాయితీగా ఉంటారు, మీ బాధను అర్థం చేసుకుంటారు. మీరు ఒంటరిగా అనిపించిన ప్రతి సమయంలో మీకు ధైర్యం చెప్పే వ్యక్తిగా మారతారు. ఆర్థికంగా కూడా ఇప్పుడు మీ పరిస్థితి మారడం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు వచ్చిన డబ్బు మొత్తం ఖర్చయిపోయేది, చేతిలో నిలవకుండా పోయేది. కానీ ఇప్పుడు మనీ ఫ్లో క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం రావడం ప్రారంభమవుతోంది. కొన్ని అనుకోని మార్గాల్లో ఇన్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభం ఇవ్వవచ్చు. బిజినెస్ చేస్తున్నవారికి కొత్త డీల్స్ వస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారికి ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ గురించి గుడ్ న్యూస్ వినిపించవచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ రావడం కూడా కనిపిస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఇప్పుడు మీలో వచ్చిన మార్పును గమనిస్తారు. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు వెయిట్ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా గౌరవం దక్కుతుంది. చాలామంది మీ అడ్వైజ్ అడిగే పరిస్థితి వస్తుంది. మీ జీవితంలోకి కొత్త పరిచయాలు కూడా రావచ్చు. వాటిలో ఒక పరిచయం మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మొదట చిన్నగా ప్రారంభమైన ఆ పరిచయం తర్వాత మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారవచ్చు. ముఖ్యంగా మే 20 తర్వాత జరిగే మీటింగ్స్ మరియు కాన్వర్జేషన్స్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు మీ సక్సెస్ చూసి షాక్ అవుతారు. మీరు సైలెంట్గా ఉండి సాధించిన విజయం వారికి సమాధానమవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు ఇప్పుడు మీతో క్లోజ్గా ఉండాలని ప్రయత్నిస్తారు. మీ మనసులో ఒక పెద్ద భయం చాలా రోజులుగా ఉంది. నా జీవితం ఇలా ఎందుకు మారిపోయింది అనే బాధ మీలో ఉంది. కానీ ఇప్పుడు మీరు ఆ బాధ నుంచి బయటపడతారు. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. చాలా రోజుల తర్వాత మీ ముఖంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో క్లోజ్నెస్ పెరుగుతుంది. మీకోసం ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త త్వరలో మీ ఇంటి తలుపు తట్టబోతోంది. అది పెళ్లి విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, లేదా ఆర్థికంగా వచ్చే పెద్ద అవకాశం కావచ్చు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అందుకే తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. మీ మనసు చెప్పిందే వినండి. దేవుడు మీకు ఇచ్చే సంకేతాలను గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణమవుతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన చీకటి ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతోంది. మీ జీవితంలో వెలుగు ప్రారంభమవుతోంది. దేవుడు మీకు ఆలస్యంగా ఇచ్చినా ఈసారి మాత్రం మీ కన్నీళ్లన్నింటికీ సరిపోయే ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. వృశ్చిక రాశివారు, ఇప్పటివరకు మీన్ను తక్కువగా చూసినవాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే సమయం దగ్గరపడుతోంది. మీరు బయటకు ఎంత మౌనంగా కనిపించినా లోపల ఎంత బాధతో జీవించారో దేవుడికి మాత్రమే తెలుసు. చాలాసార్లు మీ కన్నీళ్లు మీరే తుడుచుకున్నారు. మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని అనిపించింది. కాని ఇప్పుడు కాలం మారుతోంది. మీకు అన్యాయం చేసిన వాళ్లే ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా ప్రారంభమవుతోంది. ఈ మార్పు ఒక్కరోజులో కనిపించదు, కాని మే 17 నుండి 20 మధ్య జరిగే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తుకు బలమైన ఫౌండేషన్ వేస్తాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీరు ఊహించని శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు గతంలో దూరమైనవారై ఉండొచ్చు, లేదా ఇప్పుడే మీ జీవితంలోకి వస్తున్నవారై ఉండొచ్చు. కాని ఈ వ్యక్తి వల్ల మీ మనసులో ఉన్న ఖాళీ నెమ్మదిగా నిండడం ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా ఒక బాధతో బ్రతుకుతున్నారు. నేను ఎంత మంచిగా ఉంటే ఎందుకు నాకే ఇన్ని కష్టాలొస్తున్నాయి అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతోంది. కాని ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. దేవుడు నిన్ను పరీక్షించాడు కాని వదిలిపెట్టలేదు. మీరు పడిన ప్రతి కన్నీటి బిందువుకు ఇప్పుడు ఆనందంగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గతంలో మీకు జరిగిన మోసం ఇప్పటికీ మీ హృదయంలో గాయంలాగా ఉంది. ఎవరో ఒకరు మీ నమ్మకాన్ని దెబ్బతీశారు. మీరు పూర్తిగా విరిగిపోయేలా చేశారు. కాని ఇప్పుడు ఆ బాధ నుంచి బయటపడే సమయం వచ్చింది. మీరు మళ్లీ బలంగా మారబోతున్నారు. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు మీలో కాన్ఫిడెన్స్ పెంచుతారు. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. కొంతమంది వృశ్చిక రాశివారు ఈ సమయంలో జీవితాన్ని మార్చే ఓ కోరిక నెరవేర్చుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, ప్రేమలో విజయం కావచ్చు, లేదా ఆర్థికంగా పెద్ద మార్పు కావచ్చు. కాని మీరు చాలా రోజులుగా దేవుణ్ణి అడుగుతున్న విషయం ఇప్పుడు నిజమయ్యే దశలో ఉంది. మీరు ఇటీవల చూసిన కొన్ని కలలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి దేవాలయం, హనుమాన్ స్వామి లేదా ఒక వెలుగు కనిపించే కలలు రావచ్చు. ఇవన్నీ మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతున్నదని చెప్పే సంకేతాలు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక దైవశక్తి చాలా బలంగా నిలబడి ఉంది. మే 18 రాత్రి లేదా మే 19 ఉదయం మీ జీవితాన్ని మార్చే ఒక సమాచారం వినిపించే అవకాశం ఉంది.
మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వార్తే అది కావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక మీటింగ్ మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయవచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆర్థికంగా కూడా ఇప్పుడు మీరు బలపడబోతున్నారు. చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. మీకు రావలసిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పాత ఆస్తి విషయాలు కలిసి రావచ్చు. మరికొందరికి ఫ్యామిలీ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ లభించవచ్చు. మీరు ఎప్పటినుంచో ప్రారంభించాలని అనుకున్న పని ఇప్పుడు ప్రారంభమవుతోంది. అది బిజినెస్ కావచ్చు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఆన్లైన్ వర్క్ లేదా కొత్త ఉద్యోగం కావచ్చు. ఈ ప్రారంభం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మీరు మీ టాలెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మీ చుట్టూ ఉన్నవాళ్లల్లో కొందరు ఇప్పటికీ మీ సక్సెస్ని చూసి అసూయపడుతున్నారు. మీ గురించి వెనక మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి మాటలు మీ మీద ప్రభావం చూపవు. ఎందుకంటే మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం ప్రారంభిస్తారు. మీ కుటుంబంలో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి సంబంధమైన మంచి వార్త కొందరికి వినిపించవచ్చు. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఒక అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే అవకాశం ఉంది. మీరు మొదట నమ్మకపోవచ్చు, కానీ తరువాత అదే విషయం మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఆనందాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో